హలో అందరికీ ఫైనల్గా పాండిచ్చేరి అయితే రీచ్ అయిపోయాను. నా లాస్ట్ వ్లాగ్లో తిరుపతి అండ్ అరుణాచలం వ్లాగ్ కంటిన్యూగా ఈ వ్లాగ్ ఉంటుంది. ఆ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాము. 2 డేస్కి పర్ రూమ్ 2500 అవుతుంది. సో మేము 2 రూమ్స్ తీసుకున్నాము, 5000 అయింది. ఖచ్చితంగా తెలుసుకొనే వెళ్ళండి పాండిచ్చేరి, ఎందుకంటే అక్కడ మనల్ని చూసి ప్రైస్ ఎక్కువ చెప్తారు. సో ఇంకా నైట్ వెళ్ళాం కాబట్టి ఆ రోజు నైట్ అక్కడ పడుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా మార్నింగ్ లేసి రాక్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడ మార్నింగ్ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది, దానికోసమే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా ఫైనల్గా రాక్ బీచ్ దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ఫ్రెంచ్ కాలనీకి వచ్చి అక్కడక్కడ ఫొటోస్ దిగాను. ఇక్కడ మనకి స్ట్రీట్కి ఇలా ఉంటుంది, వెల్కమ్ టు పాండిచ్చేరి అని. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఫ్యామిలీ మొత్తం కలిసి బోటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బోటింగ్ అయితే మ్యాండేటరీ అని అయితే నేను మీకు సజెస్ట్ చేయను, ఎందుకంటే అంతేం లేదు, జస్ట్ నార్మల్గా బోట్ ఎక్కి అలా తిరగడానికి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటుంది అంతే. ఎందుకంటే మేము తీసుకున్న బోటింగ్ దాంట్లో అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర అయితే అసలు ఆపలేదు, ఎందుకంటే నేను చూసిన వరకు అయితే రీల్స్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర ఆపుతారు, మనకి అక్కడ ఫొటోస్ దిగే ఛాన్సెస్ ఉంటాయని అన్నారు. ఇంకా లాస్ట్కి సీ రివర్ మౌత్ ఉంటుంది, అక్కడ కూడా అసలు ఆపలేదు. మాకైతే వేస్ట్ అనే అనిపించింది. ఇంకా ఫైనల్గా బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎలా అయినా ఎక్కాం కాబట్టి చూడాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్ టైంలో ఫిషెస్ పట్టుకుంటారంట. ఇంకా ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందంటే మనకి మూవీస్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మనకి మొత్తం చెట్లు ఉంటాయి. దశావతారం మూవీలో ఒక వ్యూ ఉంటుంది, సేమ్ అదే వ్యూ చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి. ఇక్కడ మనకి చాలా నీడగా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి ఆ తర్వాత అరకుమేడు ఉంటుంది. ఇక్కడ మనకి 2000 years అవుతుందంట ఇలా కన్స్ట్రక్షన్ చేసి, దాన్ని చూడ్డానికే వెళ్ళాలి అంతే, అంతకు మించి ఇక్కడ ఏముండదు. నాకైతే అంతేం అనిపించలేదు, అంటే చూసేవాళ్ళు చూస్తారు, బట్ నా ఫీలింగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కూడా చాలా వరకు ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగడము, ఇంకా అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది, ఇంకా తినేవాళ్ళు తింటారు. ఆ తర్వాత మనకి లాస్ట్ ఇది సీ రివర్ మౌత్. ఇక్కడ మనకి 2 కలర్స్లో ఉంటుంది రివర్, ఆ రెండు మిక్స్ అవ్వవంట. సో అది కూడా చూసుకొని ఇంకా ఫైనల్గా రూమ్కి వెళ్ళి అయితే ఫ్రెష్ అయ్యి టీ తాగడానికి అయితే వెళ్ళాము. ఇంకా టీ తాగడానికి వెళ్ళి ఆ రోజు నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగే ఇంకా ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళి అక్కడక్కడ వైట్ హౌస్ అని, ఫ్రెంచ్ కాలనీ, చాలా నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ అన్నీ నాకు అంత ఐడియా లేదు. సో అక్కడక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా ఇడెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇడెన్ బీచ్ అయితే మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము. ఆ టైంకి మాత్రం అస్సలు వెళ్ళకండి, బాడీ మొత్తం ట్యాన్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు అదే సఫర్ అవుతున్నాను. వెళ్తే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళండి. ఇంకా ఇడెన్ బీచ్కి వచ్చేసి అయితే అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా వాటర్ ఉంటుంది, చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇడెన్ బీచ్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని దానికి దగ్గరలో మనకి ప్యారడైజ్ బీచ్ ఉంటుంది, ఒక 3 to 4 kilometers. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా సేమ్ ఫీలింగ్, అక్కడ ఇక్కడ తేడా ఏముండదు. కాబట్టి మనకి ఇడెన్ బీచ్లో ఏంటంటే ఛార్జెస్ ఉండవు, ప్యారడైజ్ బీచ్లో పర్ పర్సన్కి 89 rupees కోడ్ చేస్తారు. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ తీసుకున్నాక ఇలా మనకి హ్యాండ్కి బ్యాండ్ పెడతారు. ఇంకా బ్యాండ్ వేయించుకొని లోపలికి వెళ్ళేసి ఇంకా మీకు నచ్చినంత సేపు అయితే ఉండొచ్చు, కానీ ఎండలో మాత్రం అస్సలు వెళ్ళకండి, బాడీ మొత్తం ట్యాన్ అయిపోతుంది. నాదైతే మొత్తం హ్యాండ్స్ బ్లాక్ అయిపోయి. సో మీరు సన్ స్క్రీన్ అయినా పెట్టుకోండి, లేకపోతే మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో అయినా ప్రిఫర్ చేసేయండి. అండ్ ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పేసి అక్కడ రాక్ బీచ్ దగ్గరలో మేము ఉంటున్నాము. సో అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేసుకోవడానికి ఇలా ఉంది. సో ఒక్కసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళి చూసుకొని ఇంకా మళ్ళీ తినేసి రూమ్కి రిటర్న్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము అరుణాచలం టు పాండిచ్చేరి వచ్చాము. సో మళ్ళీ పాండిచ్చేరి టు అరుణాచలం వెళ్ళి అక్కడ మనకి హైదరాబాద్కి ట్రైన్ ఎక్కేసి వచ్చేసామన్నమాట.